అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రామచంద్ర యాదవ్ గారు బీసీవై అనే పార్టీ పెట్టారు. ఆ పార్టీలో ఆయన చెప్పిన విధానం, ఆయన సందేశాలు నాకు బాగా నచ్చినాయి. అలాంటి వాళ్ళు ఒకరు రావాలని మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఆ పార్టీ ఈ పార్టీ అన్నీ చూసాము. బీసీలకంటూ నేను ఉన్నానని ఈ రోజున బయటకు వచ్చిన రామచంద్ర యాదవ్ గారు నేను చాలా గౌరవిస్తాను. ఆయన భావాలు అవన్నీ కూడా నేను చాలా మెచ్చుకున్నాను. నేను మీటింగ్ కూడా వెళ్ళాను మొన్న బహిరంగ సభకి. చాలా బాగా మాట్లాడాడు ఆయన అసలు ఆయన ఉద్దేశాలే చాలా బాగున్నాయి. ఈ రోజు వరకు నేనున్నాను, మీకు నేను ఇవి చేస్తా అవి చేస్తాననే వాళ్ళే కానీ చేసి చూపించిన వాళ్ళు ఎవరు లేరు. అసలు నేనున్నాను అని భరోసా ఇచ్చే నాయకుడే నాకు కనిపించలేదు. ఈరోజు రామచంద్ర యాదవ్ గారి మాటలు, ఆయన భావాలు, ఆయన ఒక అజెండా నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే ఇప్పుడు నేను ఆర్ఎంకే టీవీలో స్టేట్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. మా ఛానల్ తరఫున కూడా నేను చాలా ఆయనకి సపోర్ట్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. మన బీసీ సంఘం తరఫున ఏ పార్టీ ఏదైనా కూడా బీసీ సంఘం కంటే ఏ పార్టీ కూడా మనకు ముఖ్యం కాదు. ఎందుకంటే మనం బీసీలు కనుక ఆ బీసీ సంఘానికి ఎంత సపోర్ట్ అయినా సరే నేను చేయాలని నేను అనుకుంటున్నాను. నేను చెప్పాను, స్టేట్ కోఆర్డినేటర్గా నేను వర్క్ చేస్తున్నానండి దీంట్లో ఆర్ఎంపీ టీవీలో. మా ఎండీ గారు కూడా చాలా మంచి వ్యక్తి, మంచి భావాలు. ఆయన భావాలు నచ్చి నేను ఆర్ఎంకే టీవీ కూడా రావడం జరిగింది. అలాగే రామచంద్ర యాదవ్ గారిని కూడా ఆయనకి మంచి జరగాలని, ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా అందరి సపోర్టు ఆయనకు ఉంటుంది పార్టీ పరంగాని. నేను మాది శాలివాసన కమ్యూనిటీ అండి. మా కుల సంఘాలది వేరే ఒక్కొక్క మా కుల సంఘంలో కూడా ఉత్తేజం తీసుకురావాలి. రామచంద్ర యాదవ్ గారికి సపోర్టు కావాలని నేను కూడా అడగాలని అనుకుంటున్నాను. నా వంతుగా నేను కృషి చేసి ఆయనకి నా సపోర్టు పూర్తిగా ఇస్తానని మద్దతు ఇచ్చే అంతటిదాన్ని కాదు, కానీ నా సపోర్ట్ ఉంటుంది అని నేను మీ అందరూ సెలవు.